న్యాయంగా ఈసారి సీటు గెలుచుకునేంత వరకు ఇక్కడ రిజల్ట్స్ కూడా ఎలా వస్తాయో చూస్తాం. ఏం ధర్మం కావాల్సిన వాడు ఫేస్ మాస్క్ చెక్ చెయ్యకూడదు అని అనడు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఏం చూసి ఒక ఫేస్ని రికగ్నైజ్ చేస్తారు చెప్పండి? మీరు ఐడి కార్డు, అవునా? మనం ఒక ఐడి కార్డును చూసి ఫేస్ని టాలీ చేస్తాం. ఈ ఐడి కార్డులో ఫోటో ఎవరు తీస్తారండి? ఓటర్ ఐడి ఫోటో ఎవరు తీస్తారు? పోనీ ఆధార్ కార్డు ఫోటో ఎవరు తీస్తారు? పోనీ పాస్పోర్ట్ ఆఫీస్ పోతాం, ఫేస్ ఎవరు రికగ్నైజ్ చేస్తారు అక్కడ? పోనీ మనం ఫారిన్ కంట్రీ వెళ్తాం, ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఉంటాడు, ఎవరు చెక్ చేస్తారు ఫేస్? మరి ఎలక్షన్స్ కూడా అంత న్యాయబద్ధమే కదా. మీరు ఫేసులు చెక్ చేయకుండా రికగ్నైజ్ చేయకుండా చేస్తారు. అందుకే సంతోష్ నగర్ కాలనీ యాకత్పుర గోల్డెన్ జూబ్లీలో 16 ఏళ్ల పిల్ల వచ్చి ఓటు గుద్దింది 2 ఓట్లు. దాన్ని 41A ఇవ్వకుండా అమ్మనానికి ఇచ్చి పంపించేసినారు ఆ పిల్లని. ఇంత ముఖం ఇంత కలిసిపోయినారా? 3:30 టైంలో నేను చౌరస్తా దగ్గరికి వచ్చేసరికి విక్టోరియా హోటల్ దగ్గర 8,000 మంది నా కారు నాపేశారు, అటాక్ చేశారు. మంచి మర్యాద లేకుండా, ఒక స్త్రీ అని కూడా లేకుండా, ఆ భాష ఏంటి, ఆ నోట్లోంచి అసభ్యకరమైన భాష ఏమిటి అసలు? ఏంటంటే అసలు ఇది భారతదేశమా? ఇక్కడ 144 సెక్షన్ ఉండదా అండి ఇక్కడ? అంటే ఇక్కడ పోలీసులు వాళ్ళకి కావాల్సినట్టు ఆ నిమిషంలో పోలీసు చూస్తున్నాడు కదా, 144 సెక్షన్ పెట్టట్లేదు. అమ్మ నా ఊతులు నోటుకొచ్చిన భాష మాట్లాడుతున్నాడు స్త్రీ పట్ల. పో నేనేమని అంటున్నానా? బయటకు వచ్చాను, కారు దగ్గర నేను నిలబడుకొని ఉన్నాను. ఎందుకని? నేను ఫర్దర్ వెళితే రోడ్ క్రాస్ చేస్తే ఎక్కడ రిగ్గింగ్ ఆగిపోతుందో నా మీద అటాక్ చేయడానికి వచ్చారు. అక్కడ ముస్లిం స్లోగన్స్ అరిచారండి, ఎంఐఎం స్లోగన్స్ అరిచారు వాళ్ళు. కమ్యూనల్ రైట్స్ ఎవరండి చేస్తున్నది? ఎవరండి రిలీజియన్ని తీసుకొస్తుంది ఎలక్షన్ రోజున? అసలు ఎంఐఎం స్లోగన్స్ అరవచ్చా ఎలక్షన్ టైం రోజు, పోలింగ్ రోజున? మీరు మరి దీనికి ఎలక్షన్ కమిషన్ వీళ్ళ మీద కేసులు వేయదా, బుక్ చేయదా? పోలీస్ వీళ్ళని ఇంత అసభ్యకరంగా ప్రవర్తించి ఒక లేడీ కంటెస్టెంట్ మీద కొట్టడానికి మీదకి వచ్చి, తిట్టడానికి మీదకి వచ్చినప్పుడు వీళ్ళని అరెస్ట్ చేయరా? కానీ లేడీ కంటెస్టెంట్ మీద మాత్రం న్యాయంగా, ధర్మంగా, ధైర్యంగా వెళుతున్నందుకు ఎఫ్ఐఆర్లు బుక్ చేస్తారా వీళ్ళు? ఎంత అద్భుతమైన కాంగ్రెస్ ప్రభుత్వం ఇది! ఈ ఏఎంఐఎంకి వీళ్ళు ఇట్లా కలిసి పనిచేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ న్యాయం ఉంది, ఇక్కడ ధర్మం ఉంది. ఇది వీళ్ళ పరిస్థితి. అయితే చెప్పండి, రిగ్గింగ్ చేసి గెలిచే గెలుపు కూడా ఒక గెలుపు అని చెప్పేసి మీరు అంటున్నారు. అయితే ఈ రిగ్గింగ్ వల్ల ఖచ్చితంగా ఇప్పుడు ఎంఐఎం గెలవబోతుందని మీరు అనుకుంటున్నారు? ఏమి అనుకోను, గెలిచే ఛాన్స్ లేదు. అవసరమైతే రీపోలింగ్ పెట్టించుకుంటాం. ఎంత దూరం అన్నా వెళుతా, అవసరమైతే రీపోలింగ్ని మళ్ళీ పెట్టించుకుంటాం. మేము న్యాయంగా ఈసారి సీటు గెలుచుకునేంత వరకు ఇక్కడ రిజల్ట్స్ కూడా ఎలా వస్తాయో చూస్తాను నేను. అయితే రిగ్గింగ్ అంశాన్ని పక్కన పెడితే ఖచ్చితంగా గతంలో బద్ధశత్రువుగా ఉన్నటువంటి ఎంబీటీ పార్టీ ఈరోజు ఎంఐఎంకి సపోర్ట్ చేస్తూ కూడా వారి యొక్క ఓట్ బ్యాంకును కూడా పూర్తి స్థాయిలో ఎంఐఎం వైపు కూడా టర్న్ చేసిందని కూడా చెప్పుకుంటారు. అయితే ఈ ఎంబీటీ పార్టీ కలిసి వారి యొక్క ఓట్ బ్యాంకు కూడా ఎంఐఎంకి పడడం వల్ల వాళ్ళు గెలిచే అవకాశాలు లేదంటారా? వాళ్ళు ఎన్నన్నా చేసుకొనియండి, మాకు జరిగిన అన్యాయము, మా ఓటర్లను డిలీట్ చేసినది, బతుకున్న వాళ్ళని చంపేసి అనక్షర్ 13A డిక్లేర్ చేసినది, రిగ్గింగ్ చేసింది. మేము చాలా డీటెయిల్డ్గా తయారు చేస్తున్నాం ఫైలు. ఊరుకునేది లేదు. వి విల్ ఆస్క్ ద జస్టిస్, వి గోయింగ్ టు డిమాండ్ జస్టిస్. అవసరమైతే రీపోలింగ్ కూడా పెట్టించుకుంటాం మేము. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే అండి. అయితే ఇప్పుడు ఎంఐఎంకి ఎంబీటీతో పాటుగా కూడా మీరు అంటే రిగ్గింగ్ సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా మీరే గెలుస్తామని చెప్తున్నారు కదా, మీరు ధీమా వ్యక్తం చేయడానికి గల ఈ యొక్క కారణానికి గల రహస్యం ఏంటండి? న్యాయం, నిజాయితీ, ధైర్యం, ధర్మం. ఇది నా జవాబు. అయితే చివరిగా చెప్పండి, అయితే ఇప్పుడు దేశంలో జరుగుతున్నటువంటి వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారానికి మాధవీలత వెళ్తున్నారా? ముంబైకి పిలిచారు, ముంబైకి వెళ్తున్నాను రేపు.